ఐపీఎల్ 2026 టైమ్స్ స్టార్ట్ అయింది. ఇంకా 3 మ్యాచెస్ ఇప్పటికి కంప్లీట్ అయ్యి రాత్రి జరిగిన మ్యాచ్ అయితే ఇంకా మామూలుగా లేదు భయ, చూడడానికి ఫుల్ ఇంట్రెస్ట్. అదేదో కాదు, సిఎస్కే అండ్ ఆర్ఆర్ ఈ టీమ్స్ లో ఆడిన ఆ ప్లేయర్స్ నేమ్స్ అయితే చెప్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఏదైనా రాంగ్ అయితే నాకు వెంటనే కామెంట్ చేయండి. ఫస్ట్ సిఎస్కే నుంచి రుతురాజ్ గైక్వాడ్, ఇతనైతే కెప్టెన్. నెక్స్ట్ సంజు శాంసన్, ఇతను వైస్ కెప్టెన్. నెక్స్ట్ ధోని, కానీ ధోని ఏంటంటే రాత్రి రాలేదు ఆటకి, ఎందుకంటే అతనికి ఇంజ్యూరీ అయింది, దానివల్ల ధోని రాలేదు. ధోని ఇంకొక 4-5 మ్యాచెస్కి అయితే వస్తాడు రాడు చెప్పలేం. సరే చూద్దాం ఇంక ఎలా ఉండబోదో. నెక్స్ట్ కార్తిక్ శర్మ, ఖలీల్ అహ్మద్, ఆయుష్ మాత్రే, డేవాల్డ్ బ్రేవిస్, ఎంఎస్ ధోని, ప్రశాంత్ వీర్, శివం దూబే, నూర్ అహ్మద్, నతన్ ఎల్లిస్. ఇంకా వీళ్ళ 12 మంది పేర్లు అయితే చెప్పాను. ఇంకా రాజస్థాన్ రాయల్స్ ఈ ప్లేయర్స్ నేమ్స్ అయితే చెప్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఫస్ట్ రియాన్ పరాగ్, ఇతనైతే కెప్టెన్. నెక్స్ట్ జడేజా, ఇంకా ఒకసారి అయితే ఇతని చేతుల మీదుగానే సిఎస్కేకి కప్ అయితే గెలిపించాడు. ఇంకా చెప్పాలంటే ఇంకా ఇతని గురించి చాలా ఉన్నాయి, కానీ ఇతను సడన్ గా ఇలా రాజస్థాన్ రాయల్స్ రావడం అయితే కాస్త షాక్ గురైంది. అలాగే ఇందులో ఉన్న మన సంజు శాంసన్, అంటే ఇతను సంజు శాంసన్ ఏంటంటే ఇది వరకు ఆర్ఆర్కి ఆడేవాడు, కానీ ఇప్పుడే ఏంటంటే సిఎస్కేకి, అంటే వీళ్ళిద్దరు చేంజ్ అయ్యారు అనమాట అట ఇట. కానీ దానివల్ల ఈ మ్యాచ్ పరిస్థితులు ప్రభావం చూపుతాయన్నారు. సరే ఇంకా మొత్తానికైతే ఈ మ్యాచ్ ఎలా జరుగుతుందో దాని గురించి మాట్లాడదాం. ఫస్ట్ ఈ నేమ్స్ క్లియర్ చేద్దాం. శ్యామ్ కరణ్, ధ్రువ జురేల్, హిట్మేర్, ఆర్చర్, రవి బిష్నాయ్, నండ్రే బర్గర్, తుషార్ దేశపాండే, సందీప్ శర్మ. ఎందుకంటే ఈ ప్లేయర్స్ నేమ్స్ కాస్త 12 నెంబర్స్ ఉండేలోగా నాకు ఎక్కువ శాతం గుర్తులేవు, అందుకని మీకు తెలిసిందే కదా నా బ్రెయిన్ అంత మాత్రమే. ఇంకా నైట్ 7:30కి అయితే మ్యాచ్ స్టార్ట్ అయింది భయ. ఇందులో ఏంటంటే ఆర్ఆర్ రాజస్థాన్ రాయల్స్ వాళ్ళు టాస్ గెలిచి వాళ్ళు ఫీల్డింగ్ అయితే తీసుకున్నారు. ఫస్ట్ సిఎస్కేకి సంజు శాంసన్, ఇతని మీద అందరూ ఆశలు పెట్టుకున్నారు ఇంకా దుమ్ము రేపేస్తాడని. కానీ ఇక్కడ ఏమైందంటే మొత్తం కింద మీద అయిపోయింది. వరుస పెట్టి వికెట్లు, అంటే పవర్ ప్లేలోనే 4 వికెట్లు అయితే పడిపోయినాయి. ఇంకా చూసుకుంటూ ఉంటే పోతా ఉంది ఆట ఎక్కడికో పోతుంది. ఇంకా లాస్ట్ లో ఈ ఆస్ట్రేలియా అతను కాస్త మ్యాచ్ లాక్కుని వచ్చాడు, కానీ చాలా తక్కువ అనమాట. అసలు ఎవరైతే రన్ రేట్ కుట్టిందే లేదు ఎక్కడ ఎక్కడ కూడా అసలు రన్ రేట్ కుట్టింది చాలా శాతం తక్కువ అయిపోయింది. దానివల్ల ఆఖరికి 126కి అందరూ ఆల్అౌట్ అయిపోయారు. ఇంకా నెక్స్ట్ మన ఆర్ఆర్ రాజస్థాన్ రాయల్స్ అయితే ఇంకా బ్యాటింగ్ స్టార్ట్ చేశారు. ఇందులో స్టార్ట్ చేయగానే మనోడు ఉన్నాడు కదా, అబ్బా పిల్లోడు మామూలుగా లేడు పోయి ఉతికారు వేసాడు. ఇంకా వైభవ్ సూర్యవంశీ, ఎక్కడ చూసినా వైభవ్ సూర్యవంశీ. ఇంకా మనోడైతే దుమ్ము రేక కొట్టేశాడు. ఇంకా జైస్వాల్ కూడా చాలా వరకు అయితే బాగానే పర్ఫార్మెన్స్ చేశాడు. ఇంకా వీళ్ళందరూ అవుట్ అయిన తర్వాత ఇంచుమించుగా లాగేశారనమాట. ఇంకా ఆట అంతా పవర్ ప్లేలోనే ఇంచుమించుగా 100 వరకు అయితే వెళ్ళిపోయింది అనమాట. ఇంకా మన జైస్వాల్ చూసుకుంటే ఒక 40 రన్స్ కొట్టయితే అవుట్ అయిపోయాడు. ఇంకా మ్యాచ్ ఇలా అంటే ఈజీగా అయిపోయింది అనమాట. అంటే మొత్తం ఆర్ఆర్ టీంకే సపోర్టింగ్ అయిపోయింది. అంటే మ్యాచ్ జరిగే ముందు కూడా వర్షం పడిందంట, దానివల్ల కాస్త ఈ బ్యాటింగ్ బౌలింగ్ బాగా ఇబ్బంది అయిపోద్ది. ఎందుకంటే వర్షం పడేటప్పుడు ఏమవుద్దంటే ఇది స్లిప్ అయిపోతుంటాయి అనమాట, అంటే బాళ్ళు బ్యాట్లు. కానీ ఇవన్నీ కారణం కాదు, వర్షం పడ్డా కూడా కొన్ని పిచ్చులు కొంతమంది వర్కౌట్ అయితే కొంతమంది వర్కౌట్ కావంటారు. అన్ని అబద్ధాలే. ఏంటంటే కాన్ఫిడెన్స్ ఉండాలన్నమాట, మనం గెలవాలి, మనం ఎలాగైనా సరే చేయాలి అనే కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఉంటే ఖచ్చితంగా చేయగలం. కానీ రాత్రి ఏమైందంటే చెన్నై వాళ్ళు ఫీల్డింగ్ లో కానీ బ్యాటింగ్ లో కానీ ఈ బౌలింగ్ కానీ మొత్తం కొద్దిగా ఫెయిల్ అవుతానే వచ్చారనమాట. అంటే ఫస్ట్ టైం మ్యాచ్ కదా కాబట్టి ఫెయిల్ అవుతూ వచ్చారు. దానికి తగ్గట్టు ఏంటంటే ఇక్కడ ధోని కూడా లేడనమాట. ఇంకా ధోని లేకపోవడం వల్ల కొద్దిగా మ్యాచ్ అయితే డిసప్పాయింట్ అయితే గురైంది. ఇంకా ఫ్యాన్స్ కూడా చాలా మంది హర్ట్ అయ్యారు. ఏం పర్లేదు, ఎందుకంటే చెన్నై వాళ్ళకి ఏమేం కొత్త కాదు, ఇప్పటికీ 4 సార్లు వాళ్ళైతే కప్పు గెలుచున్నారు. ఇలాంటి చరిత్రలో ఎవరికైతే లేవు. 1 చెన్నై, 2 ముంబై, ఇవి రెండింటికి మాత్రమే ఎక్కువ సార్లు కప్పులు అయితే వచ్చే. చూడండి ఇన్ని సార్లు కప్పు కొట్టిన ఇది పెద్ద లెక్క చెప్పండి. కానీ ఏంటంటే మ్యాచ్ అన్నాక ఆయన సాధారణమే. ఇప్పుడు కొంతమంది చూడండి ఫస్ట్ మ్యాచ్లో కాస్త అంత మాత్రం ఆడతారు, మరి నెక్స్ట్ స్టెప్ బై స్టెప్ వెళ్ళే కొంది ఇంకా ఇంకా మామూలు ఉండదు. అబ్బాబా ఈ రోజు తిట్టుకున్న వాళ్ళే రేపు పొగడతారు, ఈ రోజు ఎవరైతే రాళ్ళు వేసారో వాళ్ళే పూలేస్తారు. కాబట్టి ఇవన్నీ కామనే సోషల్ మీడియాలో, ఏం నమ్మద్దండి. అది మ్యాచ్. అది ఇంకోటి ఏంటంటే డిసప్పాయింట్ గురించి చాలా మంది వీళ్ళు అన్నారన్నమాట, మేము బెట్టింగ్ వేస్తున్నాం, మేము ఇలా చేస్తాం అలా చేస్తున్నాం, అంటే పైన వాళ్ళు ఇచ్చే ఇన్ఫర్మేషన్ బట్టి మేము ఇక్కడ బెట్టింగ్ వేస్తున్నాం అనుకోవడం మూఢ నమ్మకం. ఎందుకంటే ఏ మ్యాచ్ గెలుస్తుందో ఏ మ్యాచ్ ఓడిపోద్దో రిపోర్టుల ద్వారా, కొంతమంది చెప్పే ఫేక్ న్యూస్ల ద్వారా అయితే జరగదు అక్కడ. ఎందుకంటే ఈ ఐపీఎల్ అనేది ఎన్ని రకాలుగా ఎన్ని పరిస్థితులు దారిని తీస్తుందో మనమే చెప్పలేం. ఎవరు గెలుస్తారో ఎవరు ఓడిపోతారో అక్కడ ఆడేదాన్ని బట్టే ఉంటుంది తప్ప ముందుగా అయితే ఇప్పుడు లేదనమాట. అంటే ఒకప్పట్లో ఉండింది అని తెలియదు, కానీ ఇప్పుడు మాత్రం ముందుగా ఎవరు గెలుస్తారో చెప్పడం చాలా కష్టం అది. కాబట్టి మీరు మాత్రం ఎవరి మాటలో నమ్మద్దండి, ఎవరి మాటలో నమ్మి బెట్టింగ్కి పాల్పడద్దండి. ఐపీఎల్ మ్యాచ్ అనేది జస్ట్ ఒక ఎంజాయ్, ఒక ఎంటర్టైన్మెంట్.